తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి రెడ్లదే ఆధిపత్యం. పార్టీ డిఎన్ఏలో అది భాగమైపోయింది ఎప్పుడో. కానీ పార్టీ ఇప్పుడు బీసీ స్టాండ్ తీసుకుంది. కానీ ఆ పదవికి మాత్రం పోటీలో మరోసారి రెడ్డి సామాజిక వర్గ నేతలే ఉన్నారట. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గ నేతలే ఆ పదవిలో కొనసాగుతున్నారట. ఇకనైనా బడుగు బలహీన వర్గాలకి అధ్యక్ష పదవి ఇవ్వరా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు. ఇంతకీ అది ఏ పదవి, దానిపై ఎందుకింత చర్చ జరుగుతోంది, ఈ చర్చకు ఎలా తెరపడబోతోంది? తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పంచాయతీ కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఇష్యూనే పార్టీలో బర్నింగ్ టాపిక్గా మారిపోయింది. నాయకత్వంలో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ సమస్య కొంత వేరుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పార్టీ వింగ్లో ఒక సెల్కి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన సమయానికి అధ్యక్షుడిగా రెడ్డి నాయకుడుంటాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఆ పదవిలో అదే సామాజిక వర్గ నేతలే కొనసాగుతున్నారు. అందుకే దాని చుట్టూ ఇంత రచ్చ నడుస్తోంది ఇప్పుడు. అదే టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్ష పదవి. ప్రస్తుతం ఆ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీనే నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం రైతు కమిషన్ చైర్మన్గా ఉన్న సీనియర్ నాయకుడు సుదీర్ఘకాలం పాటు టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఆయనకు జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్ష పదవి వచ్చిన తర్వాత అన్వేష్ రెడ్డి పార్టీ కిసాన్ సెల్ అధ్యక్ష పదవిలోకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్వేష్ రెడ్డికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. కార్పొరేషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకుని జూలై 7వ తేదీకి 2 ఏళ్లు పూర్తవుతుంది. కానీ ఇంతవరకు పార్టీ అధిష్టానం టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుణ్ణి నియమించలేదు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ అధ్యక్షుల్ని నియమించింది. దీంతో పెండింగ్లో ఉన్న కిసాన్ సెల్ అధ్యక్ష పదవి కోసం పోటీ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రం విషయం పక్కన పెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచే కిసాన్ సెల్కు అధ్యక్షులయ్యారు. ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గ నేతలే రేస్లో ఉన్నారు. గత కిసాన్ సెల్ అధ్యక్షులు సైతం ఆనవాయితీ తప్పకూడదన్నట్లు అదే సామాజిక వర్గ నేతల పేర్లనే రిఫర్ చేస్తున్నారట. కిసాన్ సెల్ అధ్యక్ష రేసులో ఉన్నవారిలో పత్తి కృష్ణారెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గం కిసాన్ సెల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన అనుభవం ఉంది. అలాగే మునుగోడు నియోజకవర్గానికి చెందిన కుంభం కృష్ణారెడ్డి ప్రస్తుతం ఉన్న కిసాన్ సెల్ అధ్యక్షుడికి, గత కిసాన్ సెల్ అధ్యక్షుడికి సన్నిహితుడనే పేరుంది. ట్రెండ్ మారాలంటూ బీసీ సామాజిక వర్గ నేతలు రేసులోకొచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధూళిపూడి శ్రీకాంత్ బీసీ కోటాలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కిసాన్ సెల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేస్తున్నారు. నేషనల్ కిసాన్ సెల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రానికి కిసాన్ సెల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ పేరుని సైతం అన్వేష్ రెడ్డి కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు మొదట్లో పీసీసీకి రిఫర్ చేసినా తర్వాత వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీనికి కారణం కిసాన్ సెల్ రెడ్డి సామాజిక వర్గం చేజారిపోకూడదనే. ఎప్పటినుంచో మనమే చూస్తున్నాం. ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్ష పదవి కోసం ఇద్దరి పేర్లలో ఇన్ఛార్జ్కి లిస్ట్ ఇచ్చిన సమయంలో కొందరు ఒకే సామాజిక వర్గం నుంచి 2 పేర్లు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల పేర్లు కూడా చేర్చి తీసుకురమ్మని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈసారైనా బడుగు బలహీన వర్గాల నేతలకు కిసాన్ సెల్ పదవివ్వాలనే వాయిస్ పెరుగుతోంది. మరి కిసాన్ సెల్ అధ్యక్ష పదవి ఆనవాయితీ తప్పదన్నట్లు అదే సామాజిక వర్గానికి వెళుతుందో, మరో వర్గానికి పదవి దక్కుతుందో చూడాలి.